వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒక జోకర్ అంటూ అరవింద్ ఇక్కడ సెటైర్లు వేశారు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదని, సీఎం ఓ బిచ్చగాడంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే 2.5 ఏళ్లు జగిత్యాలలోనే ఉండి సంజయ్ కుమార్ కు రాజకీయ సమాధి కడతానంటూ అరవింద్ ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఇక సంజయ్ ను ఓడించేందుకు ఎంత డబ్బైనా సరే జగిత్యాలలో ఖర్చు పెడతానంటూ అరవింద్ చెప్పారు. బీజేపీ కార్యకర్తలను సంజయ్ వేధిస్తున్నాడంటూ మండిపడ్డారు. జోకర్, ఈ జగిత్యాల జోకర్ సంజయ్ కుమార్ ఒక వీడియో పెట్టి ఆర్డర్ పెట్టిండు. నువ్వేం బిచ్చమేస్తలేవు. నీ చెత్త గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు. నీ ముఖ్యమంత్రి బిచ్చగాడు. 200 కోట్లు శాంక్షన్ అయినాయి. రెసిడెన్షియల్ స్కూలు చెలగల్లో పెట్టిన 10 ఎకరాలు, కేవీకి 2 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయానికి హోదా ఉంటుంది, డే స్కాలర్ స్కూలు, కనీసం 5 ఎకరాలు ఉండాలని నీకు ఆర్డర్ పంపిన. చదువుకున్నా నువ్వైతే చూసుకో. నువ్వు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు. నాకు భారతీయ జనతా పార్టీగా కార్యకర్తగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక నేను నెక్స్ట్ 2 ఇయర్స్ నిజామాబాద్ కాదు, ఇక జగిత్యాలలోని నీ రాజకీయ అంతు చూసే వరకు తీసిపెట్టా. ఒక ఎంపీగా బాధగా ఉంది. నీ వల్ల ఇంకా కొంచెం డిలే అవుతుంది. నువ్వు ఇచ్చిన 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయ సంఘటన రిజెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏదో పనికిమాల ల్యాండ్ ఐటీఐ దగ్గర అన్నామంట. నాకు మెసేజ్ పెట్టినావు కరీంనగర్ రోడ్డుకి ఇస్తాము అని. దిమాకు ఈడనే ఉంటే నీకు మోకాళ్ళ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు తెచ్చేది హైవేకి నడుస్తుంది. ఆడ మీ ఐటీఐ దగ్గర ఎన్నో ప్రపోజ్ చేసినావంట. ఎందుకంటే నీ వీడియోలు నేను చూడ మా పిఎల్ చూసి చెప్తారు. ఆడ ఐటీఐలే మొత్తుకుంటున్నారు. ఆడ రోడ్లు సక్కగా లేదు, యాక్సెసిబిలిటీ సక్కగా లేదు. హైవే మన మెయిన్ రోడ్కి చాలా లోపడుకుంటుంది అని నేను ఎవరిని అడిగినా కూడా అది కేంద్రీయ విద్యాలయానికి సబబు కాదు అని చెప్తాం జరుగుతున్నది. డాక్టర్లతో 3-4 మాట్లాడినా. నీ లెక్క జోకర్ డాక్టర్లు కాదు. ఇక సంజయ్ కుమార్, నువ్వు చేసేది నాకు నచ్చుతున్నది. ఒక కార్యకర్తగా మజా వస్తుంది నాకు. ఇక నీకు నీ రాజకీయ అంతు చూసే వరకు నేను జగిత్యాలు ఇచ్చిపెట్టిగా. ఇక నువ్వు డబ్బుల గురించి మాట్లాడినావు కదా, నాకు బాగా డబ్బులు వీడియో పెట్టినావంట. బాధాపుతున్నాయి. కొరుట్ల ఖర్చు పెట్టలేదు కావాలని. పార్లమెంట్లో ఏం చేసినా తెలుసు, కనుక్కో. ఎందుకు నీకు కూడా ఐడియా ఉండుంటది. నీ అసెంబ్లీ ఖర్చు క్యాండిడేట్ బోగాస్ రావని ఉండని ఇంకోరు ఉండనాడా. నేను పెడతా ఖర్చు. నా పైసలు ఉన్నాయి, నీకే తెలుసు కదా, బాగా ఖర్చు పెడతా. ఇక కలిసే मैं जगित्याल का हूं. निजामाबाद थोड़ा ब्रेक देता हूं थोड़े दिन के लिए. भारत माता की जय. I will see your political end, Mr. संजय कुमार. ఇప్పుడే